హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుందండి. సో ప్రజాప్రతినిధుల కేసుల వివరాలు జాప్యం. ఈ కేసులపై జాప్యం చేస్తున్నందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు అధికారులకు కొన్ని అదనపు ఆదేశాలు అయితే జారీ చేసిందండి. ఆ వివరాలే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. కేసుల వివరాలకు జాప్యం ఎందుకు, అవసరమైతే నలుగురిని కేటాయించి తక్షణమే ఇవ్వండి అని అయితే అంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన హైకోర్టు అండి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ అగ్రనేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్న పాత్రుడు, రామచంద్ర యాదవ్పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపైన అయితే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. మార్చి 1వ తేదీ నుంచి డీజీపీకి లేఖ రాసినప్పటికీ ఈ రోజుకు వరకు కూడా వివరాలు ఇవ్వకపోవడంపై సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారండి. చంద్రబాబుపై కేసులు సంబంధించి నేటి వరకు వివరాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి శ్రీనివాస్ తీసుకుని వచ్చారు. ఫామ్ నెంబర్ 7లో కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సిన అవసరం నామినేషన్ల నిబంధనలో ఉందని న్యాయవాదులైన దమ్మలపాటి గారు, అలాగే ఉమేష్ చంద్ర గారు, వివి సతీష్ గారు కోర్టుకు తెలియజేశారండి. కేసుల వివరాలు పొందుపరచకపోతే నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉందని న్యాయవాదులు వివరించారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభమై 25తో ముగుస్తాయని, అందువలన వెంటనే వివరాలు ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. ఈ సమాచారం మొత్తం ఇవ్వాలంటే డీజీపీ కార్యాలయానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారండి. గతంలో రఘురామకృష్ణపై ఉన్న కేసుల వివరాలను డీజీపీనే ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని ఈ సందర్భంగా న్యాయవాది ఉమేష్ చంద్ర గుర్తు చేశారు. కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటి అని అయితే న్యాయవాది ప్రశ్నించారు. అయితే నలుగురు అధికారులను నియమించి అయినా సరే వెంటనే కేసుల వివరాలు ఇవ్వాలనే ఆదేశాలు కూడా అయితే న్యాయవాది అయితే జారీ చేశారు. ఇక డీజీపీని అడిగి దీనిపై పూర్తి వివరాలు కోర్టుకు తెలపాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు ఆదేశించింది. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణకు ఈ నెల 16కు అయితే వాయిదాను అయితే వేసింది. ఈ విధంగా చేయడం జరిగింది. ఇంకా దస్తగిరి పిటిషనర్పై 29న సిబిఐ కోర్టు తీర్పు అయితే వెల్లడించనుందండి. వివేక హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలి అంటూ అప్రూవల్గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. కోర్టుకు శుక్రవారం హాజరుపై ఎంపీ అవినాష్ రెడ్డి దస్తగిరి మినహాయింపు తీసుకున్నారు. ఈ కేసులో మిగతా నిందితులు హాజరయ్యారు. దస్తగిరిని సాక్షిగా పరిగణించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది. వాదనలు ముగించిన న్యాయస్థానం తీర్పునైతే ఈ నెల 29కి వాయిదా వేసిందండి. దస్తగిరి పిటిషన్పై 29న సిబిఐ కోర్టు తీర్పు అయితే వెల్లడించనుంది. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.